పెద్ద నోట్ల రద్దు వల్ల పూర్తిగా కూడా సిపిఐ పార్టీ దీనిపై ధర్నా నిర్వహిస్తుంది. ప్రస్తుతం అంటూ పాటు సిపిఐ నేత జాతీయ నేత నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఆర్బీఐ అధికారులతో మాట్లాడారు, అలాగే ప్రజల కష్టాలు గత 12 రోజుల నుంచి కూడా చూస్తున్నారు. ఆర్బీఐ అధికారులు ఎటువంటి సమాచారం ఇచ్చారు? ఆర్బీఐ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ని, జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజర్ కలిసాం. మీకు ఎంత కరెన్సీ అవసరం ఉంది, ఎంత కరెన్సీ మీకు సప్లై అవుతుంది చెప్పని చెప్పాం. ఎంత అవసరం ఉందో మీకు చెప్పలేము. మాకు ఇప్పటికీ 3,000 కోట్ల రూపాయల 2,000 నోట్లు వచ్చినాయి. అందువల్ల దీన్ని ఇంతవరకు మేము చేయగలిగా ఉంటున్నారు. అంటే ఎంత అవసరమో తెలియదు. ఇప్పుడు వచ్చింది 3,000 కోట్ల రూపాయలు, అది ఎక్కడికి సరిపోదు. కాబట్టి ఆర్బీఐ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తామని అర్థం చేసుకోవచ్చు. అంటే దేశంలో ఇప్పటికీ నోట్ల రద్దు వ్యవహారం కొంతమంది బడా వ్యక్తులకు, అలాగే కొంతమంది రాజకీయ నేతలకు తెలుసు అనేటువంటి జోరుగా ప్రచారం. నేను దృఢంగా చెప్పగలను. ఎందుకు చెప్పానంటే ఈ ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్ ఆయన రిలయన్స్ దగ్గర పనిచేశాడు. అన్నీ సర్దుకున్న తర్వాతనే ఈ సర్జికల్ అటాక్ చేశాడు తప్ప ఇదంతా కాలిక్యులేటెడ్ సర్జికల్ అటాక్ తప్ప నిజమైన నిజాయితీ కూడా సర్జికల్ అటాక్ కానీ కాదు. ఇప్పుడు పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సిపిఐ తరఫున ఎలాంటి భరోసా కలుగుతుంది? ఇప్పుడు ప్రజలు రక్షించడంతో పాటు ఆందోళన చేయడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించే సప్లై చేయించడం, హరాస్మెంట్ లేకుండా చేయడం, దాని తర్వాత మిస్యూజ్ కాకుండా చేయడం, ప్రజలు బాధపడుతుంటే ఆ బాధల నుంచి వాళ్ళని మనోధరించడానికి ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడమని కావాల్సినటువంటి ప్రతిపక్షాలు ఎత్తు చూపితే వాటిని టెర్రరిస్టులతో లింకులు పెడుతూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. దీన్ని అసలు ఏమనుకోరు? ఇప్పుడు ప్రధానమంత్రి బిరద బెల్ట్ కొడుతున్నాడు. భీముడు ఎట్టయితే యుద్ధ రంగానికి వ్యతిరేకంగా తొడల మీద కొట్టాడు, ఒక సెంటిమెంట్స్ కొడుతున్నారు, టెర్రరిస్ట్తో పోతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సరే నన్ను చంపేస్తారు విషయాన్ని ఒక ప్యానికి సృష్టిస్తున్నాడు. అంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి సాధ్యం కానిటువంటి మోడీ ఆయన సెంటిమెంటల్ తోటి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నోరుని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. సార్ ఇప్పుడు చివరిగా ఒకటి చెప్పండి సార్, సామాన్యులు ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా ఉంటే శుభకార్యాలు 2.5 లక్షలు డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. కానీ మీ ముందే ఒక బాధితుడు వచ్చి వెళ్ళాడు, ఉదయం నుంచి ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు కూడా కనీసం అతనికి మాకు ఇంకా రూల్స్ రాలేదు, రెగ్యులేషన్స్ రాలేదంటూ కూడా ఇప్పటికీ కూడా తిప్పుతున్నారు సార్. అంటే దీనివల్ల సమస్యలు ఎంత వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్పేది ఒకటి, కింద ఆచరణలు ఒకటి చేసుకున్న మరుక్షణం వాళ్ళ మీద నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఒక విధంగా ప్యానిక్ సృష్టిస్తున్నారు. ఇది చాలా ఘోరం. ఇది ఇప్పటివరకు కూడా సిపిఐ జాతీయ నేత నారాయణ గారు మనకు చెప్తున్న అంశం ప్రకారంగా కూడా ఆర్బీఐ ఒక గైడ్ లైన్స్ లేకుండా పూర్తిగా నిర్ణయాలు తీసుకుంది. దీనిపై ఇప్పటికైనా సరే ప్రభుత్వం పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, అలాగే పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా కొంత సమయాన్ని కేటాయించి కొత్త పాత నోట్ల మేళవింపు ప్రకారంగా జరిగితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వని కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటికైనా సరే ఆర్బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కేవలం ఈ 13 రోజులకి 3,000 కోట్ల పంపించేది కొత్త నోట్లు అంటే పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సరే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అప్పుడే పూర్తిగా ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే తాము ప్రజలకు అండగా ఉంటామంటూ కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రసాద్, 99 టీవీ, హైదరాబాద్.